మండలంలో కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా మీ అందడం మరి వారు ఈరోజు సమావేశం ఏర్పాటు చేసిన వారు ముఖ్య అతిథిగా వారు రావడం మరి సమాచార నిమిత్తం మరి ఆ విధంగా నీతో మీ అందరితో కలుసుకునే కోసం కూడా నేను రావడం జరిగిందని కూడా మీతో మనం చేస్తా ఉన్నాను. ఆ విధంగా ఈ సమావేశంలో పాల్పంచుకున్న మనం సభా అధ్యక్షులు వివరిస్తున్న రమణారెడ్డి గారికి, తిరుపతి రెడ్డి గారికి, రంగారావు గారికి, మరి ఎస్ఆర్ గౌడ్ గారికి, మరి ముఖ్య కార్యకర్తలు మీద మండలి దానికి తోడుగా ఆ రోజు మరి సోనియా గాంధీ గారి కరీంనగర్ వచ్చిన సభలో ఈరోజు వారు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ దానికి మాట కట్టుబడి ఉండే ఈరోజు వారి ఇచ్చుడు కూడా జరిగింది. వచ్చిన తర్వాత ఆ రోజు 2013లో తెలంగాణ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళతో కూడా కోరుకున్నాం. ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజులో పోరాడిన తర్వాత పట్టం కట్టలేదు. కానీ కేసీఆర్ మాటలు నమ్మి ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చేసిన సందర్భంలో ఆయన చేసిన ఈ అందరూ కూడా యాది ఉండాలి. ఈరోజు ఏవైతే చెప్తా ఉన్నారో 90 రోజులైంది, 50 రోజులైంది, 91 రోజులైంది, మరి ఇంకెప్పుడు ఇస్తారు ఆగు గ్యారెంటీలు అని చెప్తా ఉన్నారు. కానీ వారిచ్చిన వాగ్దానాలు 10 సంవత్సరాలు గడిచినా ఇవ్వకుండానే వారు వెళ్ళిపోవడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానం చేస్తుందో తెలంగాణ ఇస్తామని చెప్పినప్పుడు అందరూ కూడా సాధ్యమవుతుందని అనుకున్నారు. అది సాధ్యం చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానం ఇస్తుందో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆ మాట నిలబెట్టుకోవడం జరుగుతుంది. అది మీరందరూ కూడా కార్యకర్తలు కానీ ఈరోజు ప్రజలకు కానీ ఈరోజు ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో ఇది చెప్పవలసింది. ఆ రోజు తెలంగాణ ఇస్తాం ఇచ్చినాం. ఆ రోజు అందరూ కూడా 2004లో రాజశేఖర ప్రభుత్వం వచ్చే ముందు ఉచితకరెంట్ ఇస్తా ఉన్నారు. మరి మీ అందరికీ యాదుకుండాలి. ఎవరు సాధ్యమైంది అన్నారు. ఇక్కడనే కాదు, ఎంతోమంది నిపుణులు ఉన్నారు, దేశంలో కూడా అన్నారు ఉచిత కరెంట్ సాధ్యమవుతుందని. కానీ అది సాధ్యమవుతుందని నిరూపించడం కూడా జరిగింది. ఈరోజు మనం చేసిన తర్వాత ఇతర రాష్ట్రాలు కూడా దాన్ని అవలంబించడం జరిగింది. అంటే ఈరోజు ఏదైతే మాట ఇస్తారో మరి వారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎల్బీ స్టేట్ మొదటి సంతకం ఈరోజు ఉచిత కరెంట్కే సంతకం చేసిన ఈ ఘనత మన కాంగ్రెస్ పార్టీకి కలుపుదని కూడా మీతో మనం చేస్తా ఉన్నాను. ఇదందరూ కూడా మనం చెప్పవలసినది. ఈరోజు నీళ్ళ సమస్య వచ్చింది. ఈరోజు ఏదైతే ఎడాడుగా మన ప్రాంతం తెలంగాణ కానీ రాష్ట్రం వస్తే నీళ్ళను తీసుకొచ్చే కోసం కూడా దాదాపు 59-50 ప్రాజెక్టులు తీసుకొని నీళ్ళు వచ్చే విధంగా తీసుకురావడం జరిగింది. ఆ రోజు ప్రవేశపెట్టుకోవాలి. దేశంలో ఎక్కడ కూడా అన్ని ప్రాజెక్టు మొదటిసారిగా తీసుకున్న దాఖల్లో అయినా రైతులకు కావాల్సిన కరెంటు, రైతులకు కావాల్సింది నీళ్ళు అనేది వారు మొదలుపెట్టిన ప్రాజెక్ట్సే ఈరోజు నడుస్తూ ఉన్నాయి. మనం తీసుకొచ్చిన కానీ మనం తీసుకొచ్చినాం. మరి వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని కొనసాగించే విధంగా కాకుండా దాన్ని చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పేరు వస్తుంది తెచ్చి ఈరోజు కాళేశ్వరం పేరు పెట్టినది. దాని పాలన తెగవతే కావచ్చు. ఈరోజు మిషన్ భగీరథలు లేదా చేసిన వాళ్ళు ఈ విధంగా దాన్ని ఆ విధంగా ప్రాజెక్టు పక్కన పెట్టి ఈరోజు ఆ విధంగా వర్క్ చేయడం జరిగింది. ఏ ప్రాజెక్ట్ అయినా దూరదృష్టితోని దేశంలో మొట్టమొదటిసారిగా రుణమాఫీ చేసినామంటే 60,000 కోట్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేశారు. మరి బీజేపీ ప్రభుత్వం ఈరోజు 10 సంవత్సరాలు వచ్చినా ఈరోజు సంజయ్ గారు ఇక్కడ ఉన్నా ఏదైతే మాట్లాడుతున్నారో మరి ఎక్కడ రైతాంగానికి 1 రూపాయి అన్నా మాఫీ చేసే దాన్ని మనం చేస్తున్నారు. దీనికి తోడుగా ఈరోజు వాళ్ళు ఏదైతే పిండి బస్తాలు 600 ఉన్న పిండి బస్తాలను తీసుకుపోయి 15 చేసిండ్రు. ఏదైతే వ్యవసాయానికి డబుల్ అవుతుంది ఇన్కమ్ అని అంటే అది కాదు. కానీ మన పెట్టుబడి మాత్రం డబుల్ అయిపోయింది. అలా మనం సగం కూడా బిల్లులేదు. అంటే ఈ విధంగా వాళ్ళు చేస్తే ఏదైతే కార్పొరేట్ వారికి లాభం విధంగా వాళ్ళు చేస్తా ఉన్నారు తప్ప సామాన్య జనానికి రైతులు కావచ్చు, అదేవిధంగా రైతు కూలీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ కూడా దాఖలాలు చేసిన దాఖలలో దానికి ఈరోజు చాలా మంది వ్యవసాయం చేసినందుకు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇదే కాకుండా ఉపాధి హామీ పని ఈరోజు బండి సంజయ్ గారు ఉపాధి హామీ పని కింద ఇన్ని కోట్లు కానీ 2 లక్షలు తీసుకెళ్ళాలని చెప్తా ఉన్నారు. మరి మీ అందరూ కూడా యాది ఉండాలి. 2004లో ఈరోజు ఉపాధి హామీ పని తీసుకొచ్చినామంటే ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ అని కూడా మీతో పని చేస్తారు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ
ఈరోజు దాని మీద కొన్ని రోజులు నీళ్ళు కాల్చే విధంగా కూడా వాళ్ళు ఆలోచన చేసింది. కానీ ప్రభుత్వం ఏదైతే ప్రజల మీద వ్యతిరేకత వస్తుంది దృష్టి పెట్టుకో దాన్ని అదేవిధంగా దానికి పథకాలు ఏవైతున్నాయో అవి ఏదైతే మీరు శ్మశానవాటిక కావచ్చు, ఎక్కడ సిద్ధి రోడ్లు కావచ్చు, అవన్నీ గ్రామ పంచాయతీ కావచ్చు, అవన్నీ కూడా ఉపాధి హామీ పనికి అంటే మనం ప్రవేశపెట్టే పథకం కిందనే ఆ పథకాలు వచ్చిన తప్ప ఈయన జరగ ఏం లేదు. ఆడ ఈ రోజు ఆయన ఉన్నా కానీ బండి సంజయ్ ఎంపీగా ఉన్నా లేకున్నా ఏ ఎంపీ ఉన్నా ఆ నిధులను వచ్చేటి. కానీ ఈయన ఘనత వ్యక్తిగతంగా ప్రభుత్వంలో అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఇక్కడ ఎంపీగా ఉండి అదనంగా నిధులు తీసుకోవాలని అక్కడ తీసుకొని చేస్తే అది మన ఏదైతే పార్లమెంట్ పరిధిలో కరీంనగర్ జిల్లాకి లాభం. ఎక్కడ కూడా అసలు పని చేయలేదు, వచ్చేది పోయేది. కానీ ఎక్కడ కూడా వ్యక్తిగతంగా నేను తీసుకొచ్చినా దానికి నేనే శంకుస్థాపన చేస్తా అంటే ఎక్కడ కూడా ఈ సంస్థానం తీసుకొని వచ్చినా ఈ శంకుస్థాపన చేస్తాం. ఎందుకంటే అవి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో రాష్ట్ర వాటా కేంద్ర వాటాతో వచ్చిన నిధులు తప్ప ఆయన వ్యక్తిగతంగా కృషి చేసి తీసుకొచ్చినగా ఏ ఒక్కరు కూడా లేవు. కానీ ఏమైనా మీరు అన్నట్టు చెప్పినట్టుగా మతం పేరు మీద పెట్టుకొని పోతున్నాం. ఈ రోజు ఆ విధంగా చేస్తే దేశాని కోసము ఈరోజు చాలా మంది మోడీ భ్రమణ పడతా ఉన్నారు. దేశం కోసం మరి ప్రాణాలు అర్పించదోగారంటే ఈరోజు గాంధీ కుటుంబం, ఈరోజు రాహుల్ ఇందిరాగాంధీ ఎందుకు వారి బలిగొనడం జరిగిందని మీరు గమనిస్తే దానికి ఈరోజు ఆడ కలిసి వాళ్ళు పంజాబ్ లో చేస్తే వారిని మట్టగట్టి చేస్తే వారి పట్టును పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ శ్రీలంక వారు అదేవిధంగా దాన్ని అంచమించ కోసం చేస్తే పద్ధతి కాదని చెప్పినందుకు దాన్ని కూడా వారు ఈరోజు రాజీవ్ గాంధీ గారిని పొట్ట పెట్టిన అంటే దేశం కోసం ఏదైతే విక్షణ కావద్దు, మన దేశం ఐక్యత ఉండాలి దృష్టి పెట్టుకొని కార్యక్రమం చేస్తే దానికి 2 బాణాలు ఈరోజు గాంధీ కుటుంబాలు ఈరోజు బలిగొనడం జరిగింది. మరి ఇదే బీజేపీ నుంచి ఎవరైనా బలిగొనరా మన దేశం కోసం త్యాగం చేసి ఉండే అంటే ఎక్కడ కూడా ఒక త్యాగం కూడా అవ్వడదు. కానీ ఈ రోజు మీ మీద దేశాన్ని కాపాడటం అంటే అవన్నీ భ్రమ. దేశాన్ని ఎక్కడ కూడా సృష్టించకుండా ఈరోజు మన దేశంలో అన్ని మతాలు ఉన్నాయి. మనం ఏమంటున్నామంటే అన్ని మతాలు మనం కలుసుకొని పోవాలి, కలిసి జీవించాలి, కలిసి ఉండాలని తోటి. కానీ వారు ఏదైతే సమస్యలు సృష్టించి వివరించి పాలించే విధంగా చేస్తా ఉన్నారు. ఇదే కాదు రాష్ట్రాల్లో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇతర ప్రభుత్వాలు అక్కడ వస్తే దాని పురోగతి కూడా వారు ఏదైతే వారు ప్రభుత్వం చేసిందంటే లేకపోతే ఈడీ ధోరణి కానీ ఐటీ ధోరణి కానీ స్టేట్ బ్యాంక్ వారి ధోరణి కానీ ఈ విధంగా చేస్తూ కూడా చెప్తుందంటే ఏ విధంగా వారు మీరు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తామని అందరూ కూడా గమనించాలని కూడా మీరు సమర్థిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 6 క్యాంటీన్ ఎవరైతే మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు చెప్తా ఉన్నారు, లేదా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో ఈరోజు 4 మనం అమలుపరచడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇది మనము ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి గారు మన కేబినెట్ బృందం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళందరూ కూడా దాన్ని సూచిస్తూ పనిచేస్తా ఉన్నారు. ఏ విధంగా ఈరోజు మనం ధనిక రాష్ట్రం వచ్చిన తర్వాత చేస్తే వాళ్ళ పైసలని కూడా ఈరోజు అప్పుల పాలు చేసి అప్పులు ఇంత చేసి కదా అంటే మళ్ళీ అప్పులు ఉన్నప్పుడు కూడా చేసింది. అంటే అంత దూరం తీసుకుపోయి ఈరోజు ఏమన్నా మళ్ళా కిస్తీ కట్టాలంటేనే ఈరోజు మళ్ళీ అప్పులు తీసుకొచ్చింది. అంటే అంత దూరం చేసి వీళ్ళు మనల్ని వీళ్ళేం చేస్తారో చూద్దాం, వీళ్ళేం చేస్తారో చూద్దాం అంటే ఏ విధంగా ఈరోజు మీరు అందరం గమనించాలి. ఏ గ్రామ పంచాయతీలలో ఏదైతే సర్పంచులు పనులు చేస్తే ఆ బిల్లు ఇవ్వలేదు, అంగన్వాడీలలో బిల్లు ఇవ్వలేదు, ఏదైతే మధ్యాహ్నం భోజనం పెడితే బిల్లు ఇవ్వలేదు, ఎంతో మంది పని చేసి పెండింగ్ లో ఉండిపోయింది, స్కాలర్షిప్స్ బిల్లు ఇవ్వలేదు, ఇవ్వకుండా ఇవన్నీ పెండింగ్ లో పెట్టిండు. ఎందుకు 1000 కోట్లు స్కాలర్షిప్ ఇవ్వలేదు అంటే దొరికి పిల్లలు మెస్ ఛార్జీ ఇవ్వలేదు అంటే ఇంకొకటి రోజు తెలియదు. తర్వాత వాళ్ళు ఏ స్కీమ్ చేసినా అందులో స్కామ్, కాలేజీలతో సహా మిషన్ భగీరథతో సహా ఈరోజు ఆఖరికి ఆవులు పరుపు తీసుకుంటే కూడా అందులో కూడా స్కామ్స్ తెలియదు. అంటే ఎవరు చేయలేదు. ఆఖరికి ఈ మధ్యలో ఏం తెలియదు, ఈరోజు హెల్త్ స్కీమ్ కింద ఆర్బీసీ పథకం కింద ఇస్తే అవి కూడా దాని మళ్ళీ జరిగింది. అంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేసిందో మీరంతా గమనించింది. ఎప్పుడు మనం కూడా పథకం పెడితే దేశంలో మొట్టమొదటిసారిగా మనం పథకం పెట్టినాం. కానీ ఎక్కడ కూడా ఒక్కరు కూడా అసెంబ్లీలో కష్టపడి ఈ విధంగా మరి మీ ఎమ్మెల్యే గారికి ఈ విధంగా అత్యధిక మెజార్టీ తీసుకుని తెప్పించిందో అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కూడా అదేవిధంగా కష్టపడి అత్యధిక మెజార్టీతో తీసుకొచ్చి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ అవకాశం కూడా ధన్యవాదాలు తెలుపుతూ